మనం కూడా ఈ వీడియో కంప్లీట్ చేసే ముందు ఈ 2006 కూడా తన ఇయర్ని సగం కంప్లీట్ చేసుకుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా సార్, లేకపోతే ఈ 6 మంత్స్ని కూడా వేస్ట్ చేయాలా? ఈ 6 మంత్స్ వేస్ట్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్లు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలా అని అడిగితే మీరేం చెప్తారు? ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఒక బ్యూటిఫుల్ కోట్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ వాజ్ ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే అనేది బెస్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఆఫ్టర్ ఎస్టర్డే బెస్ట్ ఏదంటే టుడే. ఓకే, సో టుమారో అనేది ఏంటంటే ఇంకా రిగ్రెటే ఉంటుంది మనకి. టుమారో అనేది ప్రైస్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో రైట్ మూమెంట్ ఏదంటే ద మూమెంట్ యూ టేక్ ద డెసిజన్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రేపు 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 అనొద్దు. కొందరు ఎట్లుంటారంటే జోబి కరుంగా పర్ఫెక్ట్ కరుంగా, జోబి కరుంగా కల్ కరుంగా అంటారు. ఏం చేసినా పర్ఫెక్ట్ చేస్తా, ఏం చేసినా రేపు చేస్తా అనేటోళ్ళు వాళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకోలేరు. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే డెసిజన్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటున్నారు అన్నది. 20 సంవత్సరాల ముందు కొన్ని ఉంటే ఇవాళ కూడా మాకు హైటెక్ సిటీలో బిల్డింగ్ ఉంటుండే, ఇన్ని రోజులు ఇది తింటాం. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మొత్తం గడ్డి చెట్లు ఉంటుండే, మొత్తం అడవిలా ఉంటుండే, అక్కడ కొనమన్నారు, మనమేడ తిరుగుతామని వదిలేసినాం. అప్పుడు కొన్నుంటేనా జూబ్లీల్స్ నా పెద్దమ్మ గుడి పక్కనే ఆపర్చునిటీ ఉండే, నేను కొనలేదు అప్పుడు కొన్నుంటేనా ఇంకెన్ని రోజులు చెప్తాం ఈ స్టోరీలు. మా తాతల కాలంలో ఏంటంటే వాళ్ళకి అంత ఎంతైతే వాళ్ళతో అయిందో వాళ్ళంత కొన్నారు, కాపాడిరు. అప్పుడు తక్కువ ప్రైస్ ఉండే, 100లలో ఉండే. మా ఫాదర్ దగ్గరకు వచ్చేసప్పుడు ఎకరం వేలలోకి వచ్చింది. నా దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఎకరం లక్షలలో కోట్లలో ఉంది. మా తాతల నుంచి నా నుంచి మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఒక ప్రాపర్టీ అసెట్స్ అనేది కాపాడుకుంటూ వస్తే జనరేషన్కి పాస్ చేయగలుగుతున్నాం. ప్రాపర్టీస్ లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఎలా ప్రాపర్టీస్ని మనం హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాం? సో మనం ఏంటంటే చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే మా పిల్లల కోసం ఎందుకు మేము ప్రాపర్టీ కొనాలి, లేదంటే ప్రాపర్టీస్ ఎందుకు కొనాలి, ఇప్పుడు తిన్నాం మంచిగా లైఫ్ని మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా, రేపుకు రూపం లేదు కదా అనుకుని మాట్లాడతారు. సో ప్రాపర్టీస్ కొనడం అనేది మీ ఫ్యూచర్, మీ పిల్లల కోసమో ఇంకోరి కోసమో కాదు, మీకు ఫ్రీడమ్ కోసం ప్రాపర్టీ కొనండి. ప్రాపర్టీలు కొనిపెట్టుకుంటే రేపు మీకు జాబ్ నచ్చకపోయినా, మీరు ఆ జాబ్ నుంచి బయట ఎగ్జిట్ అయిపోయినా కూడా నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను హ్యాపీగా బతికేస్తా అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రాపర్టీ. కాబట్టి ప్రాపర్టీ కొనడానికి డిలే చేయకండి. ఎంత డిలే చేస్తే అంత ఎక్కువ లాస్ అవుతాం మనం. అట్లని చెప్పి నేను సంవత్సరాలు డిలే చేయండి అనట్లేదు. ప్రాపర్టీ చూసినామా 1 వీక్ 10 డేస్ 1 మంత్ మ్యాక్సిమం రీసెర్చ్ అంతా కంప్లీట్ చేయాలి. ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని ఒక మంచి ప్రాపర్టీ కొని పెట్టుకోవాలి. సో ప్రాపర్టీ ఎప్పుడైనా సరే ఒకసారి కొన్నప్పుడు కొంచెం రేట్ ఎక్కువ అనిపించినా, కొంచెం ఇవాళ ఇబ్బంది అయినా, కొంచెం మనకి అక్కడిక్కడ నుంచి కొంచెం లోను కానీ ఇంకో అమౌంట్ తీసుకొచ్చినా కూడా అప్పటి పూర్తికి బాధ అనిపిస్తుంది హ్యూమన్స్ మనం. కానీ ఒక్కసారి ఒక మంచి ప్రాపర్టీ కొనిపెట్టుకుంటే మాత్రం 10-20 ఇయర్స్ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒక మంచి ప్రాపర్టీ ఉంది కానీ కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మంచి దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎక్కడో డెవలప్మెంట్ లేని దగ్గర, గ్రోత్ లేని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు నెత్తికొట్టుకుని ఏడవాలి. సో రిగ్రెట్ అవ్వకండి. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నాకు 2020లో 19లో 2.5 lakh 3 lakhలో ఇస్తాను నా ప్రాపర్టీస్, ఇలా 20 lakhs ఉన్నాయి. నేను బెంగళూరు హైవేకి దగ్గరలో నేను ఇప్పించినప్పుడు ప్రాపర్టీ 3,500-4,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. నేను హయ్యెస్ట్ ప్రైస్ అమ్మింది హైవేకి దగ్గరలో 5,500 రూపీస్ హయ్యెస్ట్ ప్రైస్ అది. కానీ ఇప్పుడు అక్కడ 30,000 నుంచి 40,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 years. సో మార్కెట్ ఎప్పుడు కూడా బూమ్ అవుతాయి, అన్ని ఏరియాలు పెరుగుతాయని కాదు. ఎక్కడైతే పెరిగే పొటెన్షియల్ ఉందో అలాంటి ఏరియాలో మీకు కొంచెం ఇబ్బంది అయినా సరే, మళ్ళీ చెప్తున్నా, ఇబ్బంది అయినా సరే వీలైనంత ఎక్కువగా ప్రాపర్టీలు కొనండి. ఒక ప్రాపర్టీ కొంటేనే మీకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయగలుగుతారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎవరి దగ్గరైతే భూములు ఉంటాయో, ఎవరైతే ల్యాండ్స్ కాపాడుకుంటారో వాళ్ళే రిచ్. అసలు రియల్ ఎస్టేట్లో వాళ్ళే ఫ్యూచర్లో రిచ్ అవుతారు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. సో మనీ మేకింగ్ మీద ఎంతైతే ఫోకస్ చేస్తున్నారో ఆ మనీ నుంచి ప్రాపర్టీ మేకింగ్ మీద, ప్రాపర్టీస్ని బై చేసే మూమెంటంలో ఉండండి. మాలాంటి ఒక రియల్ ఎస్టేట్లో ఎవరైతే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కొలాబరేషన్లో ఉండండి, వాళ్ళతో టచ్లో ఉండండి. మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ చూపిస్తారు. అండ్ ఎంత ఉంటే అంత, 2 లక్షలు ఉన్నాయా 2 లక్షలకి ఏమైనా ప్రాపర్టీ వస్తే కొనండి, 3 ఉందా 3లో కొనండి, 10 లక్షలు ఉన్నాయా 10లో కొనండి. ఎంత ఉంటే అంత ప్రాపర్టీలు కొంటూనే ఉండండి. ఒక్కసారి ఒక 2-3 ప్రాపర్టీలు కొని లేదా ఏదైనా సేల్ చేస్తే దాని రిటర్న్స్ వస్తాయి కదా, ఆ టేస్ట్ తగిలేంత వరకు మనం ప్రాపర్టీస్ కొనాలి. ఒక్కసారి ఆ టేస్ట్ తగిలితే మనకి ఇంకా నెక్స్ట్ వేరే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 2026 రియల్ ఎస్టేట్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి మంచి అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనం లేటెస్ట్ టాపిక్తో ఇంకొక కొన్ని వీడియోస్ చేసి మనం వాళ్ళ ముందు ప్రజెంట్ చేద్దాము. సో గైస్ చూస్తున్నారు కదా, సంజయ్ సార్ దగ్గర ఎంత అడిగినా సరే
పుష్పక విమానంలాగా ఆన్సర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో వీడియో లెంతీ అయిపోతుంది. సో ఇంకొక టాపిక్తో నేను సంజయ్ సార్తో డిస్కషన్ చేసి ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్ని అడగాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో నేను తప్పకుండా కామెంట్స్ చదివి నేను సార్తో మీకు కావాల్సిన ఆన్సర్ని అయితే నేను ఇస్తాను. సో అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా. సో ఒక్కవేళ మీకు పర్సనల్గా డౌట్స్ ఉన్నాయని అంటే సార్ని కలవాలన్నా సంజయ్ సార్తో మాట్లాడాలన్నా సరే నేను సంజయ్ సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా. సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. ఒకవేళ ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ తీసుకోవాలి అని ఎవరైనా మీ లిస్ట్లో ఉన్నారు అని అంటే మాత్రం వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేసేయండి. వాళ్ళకి మనీ సేవ్ చేసి పెట్టిన వాళ్ళు అవుతారు. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.